నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. బాల్కొండ గ్రామ శివారులోని కొంత భూమిని అధికార నాయకులు అమ్మమని బలవంతం చేస్తున్నారని బాల్కొండ వాసులు కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఇక తమ సమస్యలను పరిష్కరించమని విజ్ఞప్తి చేశారు. ఇక కలెక్టర్ కార్యాలయం నుండి ప్రజావాణి కార్యక్రమంపై మా నిజామాబాద్ బ్యూరో శ్రీనివాస్ లైవ్ రిపోర్ట్. వెన్నెల మొత్తానికి నిజామాబాద్ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అయితే ప్రతి సోమవారం ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో అయితే ప్రజావాణి కొనసాగుతుంది. ప్రతి సోమవారం కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద మొత్తంలో అయితే ప్రజలు వచ్చి తమ సమస్యలను ఇక్కడ వెలిబుచ్చుకుంటున్న అయితే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అయితే దాదాపుగా 2 నెలల క్రితం సీఎం కేసీఆర్ అయితే సెప్టెంబర్ 5వ తారీఖునైతే ఇక్కడ కొత్త నూతన కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఇక్కడ ప్రారంభించిన నేపథ్యంలో కూడా ఇక్కడే ప్రజావాణి సేవలు కూడా ఇక్కడ నుంచే కొనసాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ప్రతి సోమవారం అయితే ఇక్కడ ఎక్కడి నుంచి ఏరియా జిల్లా వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ సేవలు అందించడానికి అయితే స్పెషల్ గా అయితే ఈ ప్రోగ్రామ్ అయితే ఇంకా గతంలో కంటే ఇప్పుడు ఇంకా మెరుగుదిద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అయితే అన్ని శాఖలు కూడా ఒకే దగ్గర ఉండడంతో కూడా ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించాలని చెప్పేసి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి మంచి స్పందన కూడా వస్తుంది. దీంట్లో భాగంగానే జిల్లాలోని ఏదైతే బస్ స్టాండ్ ప్రాంతం నుంచి కూడా ఇది దాదాపు 3-4 కిలోమీటర్ల దూరం ఉండిన సిచ్యువేషన్ లో కూడా స్పెషల్ గా అయితే కొద్ది బస్సులను కూడా అరేంజ్ చేసి సిటీ బస్సులను కూడా ఇక్కడికి ఆ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక ఫెసిలిటీని కూడా కల్పించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి సోమవారం ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో అయితే ప్రజావాణిని అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా మనం ఇప్పుడు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమంలోనైతే ఉన్నాము. చాలా మంది కూడా తమ సమస్యల్ని ఎలాంటి సమస్యలైనా సరే భూమి విషయంగా కానివ్వండి, పింఛన్ సంబంధించింది, ఆసార పెన్షన్లు అని చెప్పేసి కానివ్వండి, ఇది విద్యార్థుల సమస్యలు, చాలా అనేక రకాల సమస్యలపైన అయితే ప్రతి సోమవారం అయితే ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ చాలా మంది కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రతి సోమవారం అంటే ఉదయం 10:30 నుంచి అయితే మధ్యాహ్నం వరకు అయితే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు. మంచి స్పందన అయితే వస్తుంది. అధికారుల నుండి కూడా ఎప్పుడప్పుడు కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అయితే ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది అంతా కూడా ఎక్కడ సమస్య ఉందో, భూమి సమస్య అయినా కానివ్వండి, ఏదైనా సమస్యలకు సంబంధిత అధికారులు కూడా ముందులో అందరికి కూడా అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళ సమస్యలంతా కూడా పరిష్కారం చేసే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ కొంతమంది బాధితులు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది దిగుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వచ్చారో అనే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మాది బాల్కొండ గ్రామం సార్. బాల్కొండ గ్రామం నుంచి వచ్చినాము. మాది ల్యాండ్ ఇష్యూ. 3 ఎకరాల పొలం ఉంది. మాకు రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మమ్మని బలవంతం చేస్తున్నారు. పోలీసుల మద్దతు కూడా తీసుకొని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. మరి మీరు ఏం కోరుకుంటున్నారు? మేము అమ్మము సార్. మాది పూర్వీకుల నుంచి వచ్చింది. మా మామయ్య వాళ్ళ తాత దగ్గర నుంచి వచ్చింది. మేము అమ్మము. అయినా మాకు పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. మేము కలెక్టర్ దగ్గరికి అందుకే వచ్చినాము. కలెక్టర్ సార్ స్పందించిండ్రు, మాకు రాసిచ్చిండ్రు. అలాగే మా ఏరియా మినిస్టర్ కూడా, మా బాల్కొండ మినిస్టర్ కూడా స్పందించి మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంత భూమి ఉంటుందమ్మా? మీరు 3 ఎకరాల 14 గుంటలు. కాకపోతే వాళ్ళే మాకు బలవంతం చేస్తున్నారు. మేము అమ్మకున్నా మాకు తక్కువ రేటుకి అమ్మాలని పోలీస్ స్టేషన్ల చుట్టూ దింపుతున్నారు. క్రిమినల్ కేసులు పెడతామంటున్నారు. అది మాకు కలెక్టర్ గారు స్పందించారు కాబట్టి మాకు మినిస్టర్ గారు కూడా స్పందించాలి. మీ ద్వారా, మీడియా సోదరుల ద్వారా కూడా మినిస్టర్ దాకా పోతుందని మేము ఇక్కడ వరకు వచ్చినాము. మా విన్నపం మాకు సహకరించాలి అందరూ. ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో అయితే మీరు ఎప్పుడు వచ్చారమ్మా? కలెక్టర్ గారు కలిస్తే ఏం చెప్పారు సార్? కలెక్టర్ గారు స్పందించారు సార్. మాకు బాగానే రాసిచ్చారు. అక్కడికి వెళ్ళమన్నారు. ఆర్మూర్ డిఎస్పీ దగ్గరికి వెళ్ళమన్నారు. మాకు సహాయం చేస్తానన్నారు. మీరంతా ఒకటే? అవును, ఒకటే ఫ్యామిలీ సార్ మాది. మొత్తం 4 కుటుంబాలు. మమ్మల్ని హెల్ప్ చేయాలని మేము కలెక్టర్ గారికి అడిగితే కలెక్టర్ గారు స్పందించారు. బాగానే స్పందించారు. ఆయనకు మాకు సంతోషం. ఆయనకు నమస్కారం కూడా పెడుతున్నాం.
ఇది పరిస్థితి చూస్తూనే ఉన్నాము. చాలా మంది కూడా తమ బాధితులు తమ గోడు వెలిపించుకోవడానికైతే ఈ కలెక్టర్ కార్యాలయానికైతే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మట్టుకైతే గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగైన సదుపాయాలు కూడా ఇక్కడ ఉండడంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ సదుపాయాలతో పాటు కూర్చోవడానికి ఆహ్లాదకరంగా కూడా ఇక్కడ ఉండిన నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో ఏ సమస్య ఉన్నా కూడా దానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ తమ సమస్యలను పరిష్కరించడానికి అయితే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికారులు కూడా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ప్రతి వచ్చిన బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి గతంలో కంటే కొద్దిగా మెరుగైన సేవలు అయితే ఇప్పుడు లభిస్తున్నాయి. సత్వరంగా తమ సమస్యలు ఏదైతే ఉన్నాయో సమస్యలను కూడా పరిష్కరించడానికి మంచి వేదిక అని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.